హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు మా ఊరికైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చినాము, బావి దగ్గరికి. ఈరోజు సండే కాబట్టి పిల్లలు అయితే పోదాంపా అంటే ఇక వచ్చినాం. మేమైతే వాళ్ళైతే అక్కడ ఆడుకుంటా మొక్కజొన్న కాడ. మేమైతే వీడియో తీసుకుంటా మెల్లగా వస్తాను. ఇప్పుడైతే నేను ఎక్కడికి పోయినా కానీ మీ వీడియోస్ బాగుంటానే అయితే అడుగుతాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే. తీది అడిది ఇడు చూడు మన సబ్స్క్రైబర్ మా వదిలేనే మంచిది అంటాను వీడియోస్ చూసి. ఇప్పుడు రాళ్ళు చూద్దామంతా. మొక్కజొన్న చేనుకైతే మా అమ్మకైతే పిండి వేసుకుంటాను. పాప మా పిండి అయితే పోయేనికైతే పోతాను. ఇప్పుడు నేను మా బాప అంటాడుగా, నువ్వు ఉన్నదే నీ బక్క పానానికి ఇంకా పిండి కూడా పోతావా నువ్వు అంటాడు. చూద్దాం రాళ్ళు పోతానో మరి ఎగ్గొట్టేస్తానో. వెళ్ళబోతాను నేను చెప్పేసి వచ్చిన నాకు ఇప్పుడు అంటే ఏం చేస్తా అంటాడు. హాయ్ చెప్పు, హాయ్ ఇట్లా హాయ్ చెప్పు కదా, ఇట్లా చెప్పు. ఓ తినవాడు మీద వాడు చేస్తాను. మీద పడకుండా చేస్తారా? గడి వేయాలరా, ఆవిడ గడి వేయాలి. ఎట్లా అనుకుంటున్నావు వ్యవసాయం అంటే? ఇంకేదే అనుకుంటున్నావా? ఇంకేదో వ్యవసాయం అనుకుంటున్నావు? ఇత్తనం పెట్టాలి, పిండి పోయాలి, కలుపు తీయాలి, నీళ్ళు కట్టాలి. రాయగానే బిఫోర్ అయితే మొత్తం ఎట్లా వేసుకున్నది. ఎట్లా వేసుకున్న యూనిఫామ్ ఇది తాత మా మమ్మీ చేస్తా మమ్మీ. పడతావు మెల్లగా. ఎట్లా పోవాలి ఇప్పుడు? అది ఎట్లా పోవాలి? ఎక్కడున్నదే పిండి? ఇక మొత్తం నీళ్ళకి ఏ పిండికి ఇదేనా? ఆ మడి పోసిందా? ఏం చెప్తాను పిండి అంతా కదా ఇప్పుడు. అంతేనా? కాళ్ళలో వస్తుంది మరి. ఇగో పిండి పోతాను నేను మొక్కజొన్న కర్రలని కెమెరా ఏముండదు దొరుకుతలేదు. బాగున్నా తెలున్నా ఏమున్నద్దు గడ్డి మనిషింది. నీడవాలి మిన్ని దాదాపు ఉంది. నేనా నీతో అటు పోనీ అటు వచ్చినప్పుడు తీద్దు. ఎటు లాస్ట్ ఓ గిన్నెగా ఉంది. గిన్నెగా వేయాలి ఇప్పుడు మామే. గడికే పోతుంది ఎట్లా కింద గడికే పోతుంది.
ముందు వాళ్ళు ఉన్నాడు ఎవరో మాట్లాడతాడు. మళ్ళీ అట్లా చేసుకురాక మళ్ళా గడ్డి అవుతుంది గడ్డి మీద ఎక్కడ ఇవేంటి కాకర చెట్లా? ఇవి కాకర చెట్లు కాదు, బీర చెట్లు ఇవి. ఇవి ఏవి కాకర చెట్లు, ఇవి బీర చెట్లు. వాళ్ళని తీరా వీడియో వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి. సైడ్ చూస్తుంది, సైడ్ చూస్తుంది. కాలుతాయి కాళ్ళు కాలుతానే మరి వాళ్ళకి కాలుతలేవా కాళ్ళు? వాళ్ళు ఎట్లా వేస్తారు పని? కలిసేదేంటిది? బెండ చెట్లు కదా, మంచి ఎండబూట పెట్టుకున్నారుగా. ఏం చేయాలి? ఇవాళ దాకా అంగడి పోయినా నేను, పొద్దుగాల పొద్దుగా అయితే దగ్గర పడిపోయి నీళ్ళు కట్టింది వాళ్ళకి వస్తాను. అంతేనా? అంగడికి వేసుకుపోయినావా? నేను నడిపామేటి పోయింది. అయితే ఎవ్వరు తీసుకుంటలేరట, ఎందుకంటే టమాటాలు అగ్గువైనాయి కదా, అందుకే ఇప్పుడైతే టమాటాలు ఎవరు తీసుకుంటలేరని మా అమ్మ అయితే ఒరుగులు అయితే వేస్తుందట. మస్తు టమాటాలు తెంపింది, ఈ బకెట్ టమాటాలు తెంపింది, ఒరుగులు చేస్తుందట. సేపుల్లానే ఉన్నాయి రా, సేమ్ ముళ్ళు ఉంటాయా? ఓయ్ ఇంకున్నాయి. అటు ఎందుకు అవుతుంది? ఇక వెనకాల దిక్కుగా అందుకోదా? ఆకే వస్తుంటుంది. అయ్యా ఏం కాలే అసలు తాడదా ఒకసారి వీడియో దిగు మంచి, నేను వీడియో దీని గురించి చెప్తా. వీడియో దిగు ఒకసారి. అయ్యా తాడదు. ఇగో ఈ ఆకు చూడండి, ఇది చామగడ్డ ఆకు. ఎన్నిసార్లు నీళ్ళలో పెట్టిన దీనికి తడే కాదు అసలు. ఎదురుండి లోపటిదాకా ముద్దా తీసుకురాను. ఇగో ఇదే మ్యాజిక్ దీనికి. ఇక ఇట్లా ఇట్లా కూడా నేను డైరెక్ట్ చుట్టూనే పెడతా. ఇక ఏం తడే ఉండదు దీనికి అసలు. దీని మీద వాటరే ఆగాయి, చిన్న చిన్న గంతే, చిన్న చిన్నవి కూడా ఆగాయి, అసలే ఆగాయి. ఇక ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు పోసినా లే ఒకసారి నీళ్ళే ఆగాయి, అసలు తడే కదా దీనికి. ఇప్పుడు నీళ్ళు పోతుంది కదా బయట నుంచి, అట్లా లోపలికి వెళ్ళి అట్లా నీళ్ళు పోతాట్టు వస్తుంది. ఇక్కడ ఇక బోర్ అయితే పోతుంది, కానీ బోరు పాపం ఇంతసేపు మొక్కజొన్న పిండి పోసింది కదా, అది కోసం ముడుతుందా ఎట్లా అనేది అయితే టెన్షన్ పడతారు మా వాళ్ళు. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం, మస్తు ఎండలు కొడతాయి. ఆ మొక్కజొన్న గానికైతే ఇక్కడ కనబడుతుంది. ఇంతసేపు పోసినాం మేము దీనికి పిండి,
అది కానికే కంకి కానికే 4 రోజులు పడుతుందట. నెల 15 రోజులు అవుతుందట చేను అయ్యే వరకు అయితే. ఇక వాళ్ళు భయపడతారు ఎట్లా నీళ్ళు పోతుందా పోయేదా అని, పెట్టుబడి పెట్టినాం ఎట్లా అని పాపం టెన్షన్ పడతారు. వచ్చేదాకా ఎవరికైనా రైతులకు అది టెన్షన్ చేతికి అందది వచ్చేదాకా టెన్షనే ఉంటుంది. ఎట్లా అంటే ఎండాకాలం కాబట్టి నీళ్ళు వస్తాయో రావో, నీళ్ళు అసలు బోర్లు ఎట్లా పోతాయో ఏమో అని టెన్షనే ఉంటుంది. ఇక వరి చేనులు అయినాకనేమో రాళ్ళ వర్షాలు పడతాయి. ఇప్పుడు ఆ రాళ్ళ వర్షాలు పడకుండా మొక్కుతారు, బోర్లు ఎండిపోకుండా మొక్కుతారు. అవి ఎండాకాలం మొత్తం పోయకుండా కానీ పంట పండేదాకా పోసినా మంచిది అని దేవుని అయితే వేడుకుంటా ఉంటారు. మా అమ్మనైతే 50 సార్లను 60 సార్లను అనొచ్చు ఇప్పుడు అది పోసినంతసేపు. ఇంత పెట్టుబడి పెట్టినాము ఎట్లా అనే టెన్షన్ పడుతుంది మా అమ్మనైతే. ఇక అది దేవుని దయ, మనం ఏం చేయలేం కదా, మన చేతిలో ఏముండదు. ఎండల వల్ల నీళ్ళు ఎండిపోతాయా పండుతుందా అనేది మాత్రం మనం ఏం చేయలేము. మా చిన్న లేగ దూడన అవుతున్నది చూడుల్లి, చిన్నది, అంత నెల కూడా అవుతలేదు ఇది ఉట్టి చిన్ని లేగ దూడ. ఇది చూడరా పొట్టి, మా బాప ఇది ఎటు పోకుండా మంచిగా దీనికైతే జాలి కట్టిండు. పాపం వాటికి కూడా జైలు వేసినట్టే ఉంటుంది. అరే ఎవరో నాలాగానే మనిషి వచ్చిల్లని కొత్తి వేసేటోళ్ళు వచ్చిల్లు అనుకుంటుంది. అది చూసినా నేను ఇంతసేపు నా దగ్గరికి రాలేదు, నీ దగ్గరికి వస్తుంది. చూసినా నీలాగానే చేస్తుందిరా. చూద్దాం ఇస్తాను పప్పున్నా కదా. పప్పు ఎండాలు తినాలి. తాత మంది అనుకుని ఇలా వంకాయలు దంపుతున్నా. చాలా రోజులు ఓ టమాల్ బుచ్చ వచ్చానే రేట్ ఉన్నప్పుడు దొరికాయి అవి. ఓ అప్పుడైతే 50 రూపాయలకి ఒకటి, అప్పుడు 100 రూపాయలు బసవా. ఇక మనకైతే ఎంత టెన్షన్లో ఉన్నా మాత్రం ఇలాంటి పొలాల దగ్గరికి, ఈ పచ్చని వాతావరణం దగ్గరికి పోయి 1 గంట సేపు కూర్చుంటే మాత్రం మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. అసలు మేమైతే ఎప్పుడు వచ్చినా కానీ, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ తప్పకుండానైతే మా పొలం దగ్గరికి అయితే ఖచ్చితంగా పోతాము. ఎందుకంటే అక్కడ పచ్చని వాతావరణానికి మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక సండే వచ్చిందని మా చిన్నోడైతే పోదాంపా అని అల్లరి చేస్తా అంటే తప్పని పరిస్థితిలో రావాల్సి అయితే వచ్చింది. ఇక అన్ని కూరగాయల చెట్లు అన్నీ లూటిపోయినాయి. అసలు లాస్ట్కు వంకాయలు టమాటాలు అవి ఇక లాస్ట్కు ఉన్నాయి, వాటిని అయితే తెంపుతాను నేను. ఇక తోటకూర కూడా మొత్తము తోటకూర గింజలు అయింది. కొంచెం ఎండితే మాత్రం గింజలు అయితే మళ్ళీ చల్లితే తోటకూర అయితేనే వస్తుంది. అది అవి దొడ్డు టమాటాలు అట ఎవరు తీసుకుంటారట. దీన్ని ఏమంటారు? కూరగాయ చెట్ల గింజలు తోటకూర. ఉత్తన్నది